హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే హైదరాబాద్ నుండి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి ప్రతి 2 hours ఒక ట్రైన్ అయితే విజయవాడకి అయితే ఉంటుంది. నేను వెళ్ళబోయే ట్రైన్ అయితే సికింద్రాబాద్ లో కూడా అవుతుంది. కాకపోతే నా దగ్గరలో బేగంపేట రైల్వే స్టేషన్ అయితే ఉంది. నేనైతే బేగంపేటలో అయితే ట్రైన్ ఎక్కేసాను. నాకు అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే సికింద్రాబాద్లో చాలా పబ్లిక్ అయితే ఎక్కేశారు ట్రైన్లో. మొత్తం నిలబడైతే ఉన్నారు. నేనైతే కూర్చున్నాను. నాకైతే సీట్ దొరికింది, ఎందుకంటే బేగంపేటలో ఎక్కాను కాబట్టి. యాక్చువల్గా మన హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రైన్ టికెట్ అయితే 130 రూపీస్ అయితే ఉంటుంది, ప్యాసింజర్ ట్రైన్. మాటల్లోనే విజయవాడ అయితే వచ్చేసింది. ఇది విజయవాడలో ఉన్న కృష్ణా నది. ఇప్పుడైతే అంత కనిపిస్తలేదు, కొద్దిగా వెళ్తూ వచ్చినాక చూపిస్తా. హైదరాబాద్లో ట్రైన్ అయితే నేను నైట్ 10 o'clock అయితే ఎక్కాను. ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుంది. మొత్తం నాకు టోటల్గా పట్టిన టైం అయితే 6.5 hours అయితే పట్టింది విజయవాడకి రానికి. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కూడా మన సికింద్రాబాద్ లాగా చాలా పెద్దగా ఉంది. నేనైతే విజయవాడకు రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు నాకు విజయవాడలో ఏం కూడా తెలియదు. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలో బయటికి వెనక చూడాలి. మనమైతే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకైతే ఒక జంక్షన్ ఇలా కనబడుతుంది. ఈ జంక్షన్ నుంచి స్ట్రేట్ వెళ్తే ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఈ బస్ స్టాండ్లో షాపులన్నీ 4:30కి ఓపెన్ చేశారు. ఒకవేళ ఎమర్జెన్సీగా వాష్రూమ్ వస్తే వాష్రూమ్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఈ బస్సు చూసారు, ఎంతో పాతకాలం నాటి బస్. 1932 సంవత్సరం అంటే బస్ అయితే. ఇక్కడైతే ఆటోలు అయితే చాలా ఉన్నాయి. ఈ ఆటో అయితే మనం స్నానం చేసే ప్లేస్కి అయితే తీసుకెళ్తారు, కృష్ణా నదికి. కాకపోతే మనము మాట్లాడెక్కద్దు, మాట్లాడితే 150 అంటారు. అదే ప్యాసింజర్ ఆటో ఎక్కినామనుకో 30 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. మనం స్నానం చేసే ప్లేస్లో అయితే దించుతారు. మనం స్నానం చేసే ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇదే కృష్ణా నది. కాకపోతే మొత్తం చీకటి ఉంది. ఒక అర్ధ గంటలో అయితే మొత్తం వెలుతురు అయితే చాలా వచ్చేసింది. నేనైతే ట్రైన్లో వచ్చేటప్పుడు ఇక్కడ నదిని చూసి అయితే మొత్తం ఇంత మురుకుని ఏంద్ర వాటర్ ఎలా చేయాలరా స్నానం అనుకున్నా. కాకపోతే ఖచ్చితంగా చూస్తే చాలా నీట్గా ఉన్నాయి. స్నానం చేయడానికి చాలా నీట్గా అయితే ప్లాన్ చేశారు. నేనైతే స్నానం అయితే చేసేసాను. నేను స్నానం చేసేలోపు చాలా వెలుతురు అయితే వచ్చేసింది. ఇప్పుడు నా ఎన్నుకున్న ఫ్లైఓవర్ కిందనైతే టెంపుల్కి వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. ఇవే ఆ టెంపుల్కి వెళ్ళే బస్సులు. ఇవి కూడా చాలా పాతకాలం నాటి బస్సులు. ఈ బస్సు టికెట్ కూడా ఉంటుంది. ఈ బస్సుకి అయితే ఈ బస్సు టికెట్ అయితే 10 రూపీస్ అయితే ఉంటుంది. ఇవి బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ టెంపుల్ దాకా అయితే ఉంటుంది. మళ్ళీ టెంపుల్ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్ దాకా అయితే ఉంటుంది. ఆ నుంచి ఇటు దాకా, ఇటు నుంచి ఆడ దాకా 10 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. బస్సు లోపల అయితే నార్మల్ బస్సు లాగానే ఉంటుంది, ఇంకా స్పెషల్గా ఏమి ఉండదు. ఇక్కడనైతే అక్కడ నుంచి అయితే స్టెప్స్ ఎక్కి పోవచ్చు. ఇప్పుడు బస్సు ఎక్కి పోతున్నాం కాబట్టి ఇట్లకించి అయితే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే బస్సు అయితే వెళ్తుంది. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఈ లొకేషన్ ఉంది, చాలా బాగుంది లొకేషన్ అయితే. పైన నుంచి చూస్తే టెంపుల్ పైన నుంచి మనం బస్సులో వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. ఇక్కడ ఏమైందంటే ఫోన్లు తీసుకొని అక్కడ లాకర్లో అయితే పెట్టేశారు. కానీ అక్కడ లోపలికి అయితే ఫోన్లు అలవ్ లేవంట. అక్కడ లోపలైతే చాలామంది ఫోన్లతో అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. అది ఎలా అని వాళ్ళని అడిగితే స్టెప్స్ ఎక్కి రండి, స్టెప్స్ ఎక్కి వస్తే ఫోన్ అలవ్ ఉంది అని చెప్పారు. అందుకే స్టెప్స్ దగ్గరికి వెళ్తున్నాను. మనమైతే పైనకి ఎక్కిన బస్సులని మన కిందకి స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. బస్ టికెట్ అయితే మనకి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. టెంపుల్ పైనకి స్టెప్స్ ఎక్కుకుంటూ పోయే ప్లేస్ అయితే ఇది. ఈ బిల్డింగ్లోనే స్టెప్స్ అయితే ఉంటాయి, ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. మనకు ఫస్ట్ అయితే అమ్మవారు అయితే ఉంటారు. అది గోపురం ముంగటైతే అమ్మవారు అయితే ఇలా ఉంటారు. ఈ గోపురం ఎలా ఉందో చూస్తారా? గోపురం అయితే చాలా బాగుంది, బయటకి చూడడానికి చాలా బాగుంది. 2 కొండల మధ్య గోపురం అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఆ గోపురం లోపలికి వెళ్తే ఇలా చిన్న గోపురం ఉంటుంది చెట్టు కింద. ఈ గోపురం లోపలికి వెళ్తే కనకదుర్గమ్మ అమ్మవారు అయితే ఉంటారు లోపలైతే. ఈ చిన్న గోపురం ముంగడైతే ఇలా ఉంటుంది. ఇక్కడైతే అమ్మవారి చీరలు అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి మనం ఎక్కడెక్కడ వెళ్ళానో ఇక్కడైతే బోర్డు మొత్తం క్లియర్గా ఉంది. ఈ బోర్డు కింద స్ట్రేట్ వచ్చేస్తే రైట్ సైడ్లో కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ నుండి స్ట్రేట్ వచ్చేస్తే ఇక్కడైతే శివుని విగ్రహం అయితే ఉంటుంది. శివుని విగ్రహం పక్కకైతే 12 జ్యోతిర్లింగాల ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం అయితే ఇక్కడ రాశారు. ఇక్కడ కృష్ణుడు అండ్ గోపికల విగ్రహాలు కూడా ఉన్నాయి.
కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర చూడడానికి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా కొత్త కూడా చాలా టెంపుల్స్ కడుతున్నారు. కాకపోతే వీడియో తీస్తే అక్కడ పంతులు తీయకమని చెప్పారు. అందుకే ఇంకా చాలా టెంపుల్స్ అయితే వీడియో తీయలేదు. మీరైతే లైవ్గా వచ్చి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఆ టెంపుల్ ఎలా ఉంటుందో అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే చిన్న గుహ ఉంటుందంట. ఆ గుహ లోపలైతే టెంపుల్ అయితే ఉంటుందంట. చూద్దాము, అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఇంకో వీడియోలో. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. ఏ టెంపుల్కి అయితే ఆ టెంపుల్ సపరేట్ అయితే చూపిద్దామైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో లాంగ్ అయితే చూడరు కదా ఎక్కువ మంది. అందుకని ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నా వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ లేకుండా చూసుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.